హాయ్ ఆల్. మీరు 2027 గాని డెవాప్స్, డెవ్‌సెకాప్స్, ఏడబ్ల్యూఎస్, ఎస్ఆర్ మీద గాని వర్క్ చేయాలనుకుంటున్నారా విత్ ఏఐ యాప్స్? నేను చెప్పేటువంటి రోడ్ మ్యాప్ క్లియర్‌గా ఫాలో అవ్వండి. ఇనిషియల్‌గా మీరు లైనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్‌తో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఖచ్చితంగా మీరు ఒక ఎస్‌సీఎం టూల్ నేర్చుకోవాలి. అందుకని గిట్ అండ్ గిటబ్ రిపాజిటరీ దట్ ఈస్ ద బెస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఎనీ బిల్డ్ టూల్ గైస్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కైనా బిల్డ్ టూల్ నేర్చుకోండి. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ జావా రిలేటెడ్ అప్లికేషన్స్ నేర్చుకుంటుంటారు కాబట్టి బిల్డ్ టూల్ మావెన్ నేర్చుకోండి. నెక్స్ట్ టూల్ వచ్చేసి సోనార్ కీపు. నెక్స్ట్ ఆర్టిఫాక్టరీ మేనేజ్మెంట్ నెక్సస్ కానీ జేఫ్రాగ్ నేర్చుకోండి. సిఐసిడికి వచ్చేసరికి యూనిట్ టు గో ఫర్ ఈదర్ గిటబ్ యాక్షన్స్ అండ్ జెన్కిన్స్. బోత్ నేర్చుకున్నా గాని నో ప్రాబ్లమ్ గైస్. గిటబ్ యాక్షన్స్‌కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో. ఈవెన్ జెన్కిన్స్ ఆల్సో. అండ్ అప్లికేషన్ సర్వర్ టామ్‌క్యాట్ నేర్చుకోండి. ఇది పార్ట్ 2 అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చేతలకి డాకరు, క్యూబర్నెటిస్, ఆన్సిబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. పార్ట్ 3 మాడ్యూల్ మాత్రం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ 4లో వచ్చేది ఏడబ్ల్యూఎస్, టెరాఫార్మ్, ఇన్ఫ్రా సైడ్ అలానే మానిటరింగ్ పార్ట్ ప్రొమథియస్, గ్రఫానా, న్యూరలిక్. ఓకే. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అయితే క్లౌడ్ వాచ్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవడం. ఓకే. అలానే డెవ్ సెక్యూరిటీ రిలేటెడ్ సాస్ టు డాష్ టూల్స్ ని ఎండ్ టు ఎండ్ పైప్ లైన్స్ ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ అన్ని టూల్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి డిప్లాయ్ చేయడం. వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ప్యాటర్న్ గాని పార్ట్ 1 లో లైనిక్స్ షెల్ స్క్రిప్టింగ్, పార్ట్ 2 లో మావెన్, సోనార్ కీబు, నెక్సస్, టామ్ క్యాట్, జెన్కిన్స్ అండ్ గిటబ్ యాక్షన్స్. పార్ట్ 3 లో డాకర్, క్యూబర్నెటిస్, ఆన్సిబుల్. పార్ట్ 4 లో ఏడబ్ల్యూఎస్, టెరాఫార్మ్ అలానే మానిటరింగ్ సైడ్ గైస్. ఇన్ఫ్రా సైడ్ ఇన్ఫ్రా మానిటరింగ్ అలానే అప్లికేషన్ మానిటరింగ్ కానీ మీరు ఎండ్ టు ఎండ్ గా నేర్చుకున్నారంటే బెస్ట్ కెరియర్ ఉంటుంది గైస్. ఇంకా మీరు అదర్ దాన్ దిస్ మీరు ఇంకా వేరే టూల్స్ ఏదైనా మీరు నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.